శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చాము హల్సూరు దగ్గర. చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. సో ఎంట్రన్స్లోనే మనకి మహావిష్ణువు కనిపిస్తారనమాట. ఇక్కడ మధ్యలో 2 గోపురాల మధ్యలో ఉన్నది మహావిష్ణువు. అటు నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము అని అంటే పెద్ద ముగ్గు వేశారనమాట. చాలా బాగుంది. సో ఇలా పెయింటింగ్తో ముగ్గు వేశారు. ఫుల్ ఆఫ్ అరటి చెట్లు ఇంకా నెల్లి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ గుడి ప్రాకారం మొత్తము. ఇంకా బిల్వపత్ర చెట్లు కానివ్వండి, నాగదార చెట్లు, కొబ్బరి చెట్లు అంతా కూడా ఉన్నాయి. సో ఇటు నుంచి మనము ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది వెనక వైపు నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ముందు వైపు పెద్ద విగ్రహం పెట్టారనమాట బయట వైపు. సో అది నాకు తెలియక నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసరికి ముందర ఉన్నటువంటి ధ్వజస్తంభము. అక్కడ చూడండి కోడి అక్కడ పెట్టినటువంటి అన్నం తింటూ ఉందన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఉన్నటువంటి పీఠం దగ్గర. సో ఇది వచ్చి ముందు వైపు ఉన్నటువంటి ఎంట్రన్స్. సో ఇటు నుంచి మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. చూడండి అక్కడ నాగదార చెట్లు ఉన్నాయి. ఇదంతా కూడా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టి ఉన్నారు. శూలం చూస్తేనే మనకి సుబ్రహ్మణ్య స్వామి సింబల్ గుర్తుకొస్తుంది కదా, ఇంకా నెమలి ఇంకా శూలము. సో ఇటు నుంచి ఫస్ట్ వెళ్తూనే మనకి గణపతి ఉంటారనమాట ఎంట్రన్స్లోనే, వాళ్ళ అన్నగారు అయినటువంటి గణపతి. ఇక్కడ మొక్కున్న తర్వాత లోపలికి వెళ్దాము. అర్చన టికెట్ 10 రూపీస్ ఇచ్చి తీసుకున్నాము అని అంటే ఇక్కడ మనకి అర్చన చేస్తారనమాట. చేసిన తర్వాత విభూది పువ్వులు అంతా కూడా మనకి ఇస్తారు. సో ఇటువైపు జెంట్స్ లేడీస్ సపరేట్ లైన్స్ ఉంటాయన్నమాట. సో మనం వెళ్ళి అక్కడ దేవుడికి పూజ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పూర్తిగా గంధంతో చందనంతో నింపేశారనమాట ఇవాళ అలంకారంలో చూడండి. ఇంకా అక్కడి నుంచి బయట వచ్చామంటే నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చాలా పెద్ద నాగదేవత టెంపుల్ అని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా విగ్రహాలు ఉన్నాయి. మనము చిన్న చిన్న నాగదేవతలు పెట్టుండడం చూస్తాం కదా, ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. అన్ని రూపాలలో ఉన్నటువంటి నాగదేవతలను పెట్టారు. ఇంక ఇక్కడ అందరూ పాలాభిషేకం చేసి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా మనకి ఎదురుగా వచ్చేసరికి ఇలాగా నాగదేవత కనిపిస్తారు. ఇంకా అటువైపు మధ్యలో ఉన్నది నాగదేవత, నాగకన్య, ఇంకా స్టార్టింగ్లోనే నాగలక్ష్మి ఉంటారనమాట. ఇవంతా కూడా నాగ పడగలున్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడో అన్నీ ఉన్నాయన్నమాట. తిరుపురన్ కుందన్, తిరుచెందూరు, పళనిమలై, ఇంకా మరుదమలై. ఇక్కడ ఏ ఏ రూపాల్లో ఉన్నారో మొత్తం గోల్డెన్ ప్లేటెడ్తో చేసి పెట్టారనమాట. ఇంకా స్వామి మలై, తిరుత్తని ఇవన్నీ కూడా. ఇంక ఇక్కడ అన్ని దేవతల విగ్రహాలు కూడా పెట్టి ఉన్నారనమాట. బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా హల్సూరు వెళ్ళినట్లయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతని దర్శించుకోండి. ఇక్కడ మనకి విష్ణుమూర్తి కనిపిస్తారు చూడండి, శ్రీ మహావిష్ణువు. బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి మొక్కుకొని బయటకు వచ్చాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.